డైరెక్ట్గా షోలోకి వెళ్దామని పెద్ద ఇంట్రో కూడా ఏమి ఇవ్వలే, అవసరం కూడా లేదని నాకు అనిపించింది. మీ పరిచయం కూడా పెద్దగా అవసరం లేదేమో. సో మేడం, ముందుగా ఒక అంటే ది కామన్ మ్యాన్ టాక్ షోలో భాగంగా బీఆర్కే న్యూస్లో ప్రజల తరఫున ముందుగా ప్రశ్న అంటే, ఈ విజయోత్సవాలు అనేవి ఎందుకు చేస్తున్నారు? 1 year అయింది అంటే విజయోత్సవాలు అంటే ఏం సాధించాము మనం అని. అంటే తెలంగాణ అనేది గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాదు. నాకున్న ఇది ప్రకారం అయితే, నాకున్న ఐడియా ప్రకారం అయితే, అంటే ఎందుకు జరుపుకుంటున్నాం మేడం ఇది 1 yearకి అనేది ఏం చెప్పగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్కే షో, కామన్ షో ఏదైతే పెట్టారో ఈ సందర్భంగా మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే జర్నలిజం అయినా ప్రభుత్వం అయినా ఎప్పుడు కూడా ఆ కామన్ మ్యాన్ కోసమే పనిచేస్తుంది. సో ఆ కామన్ మ్యాన్ టైటిల్ అనేది హార్ట్ టచ్ కామన్ ఆ టైటిల్ అనేది. సో ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రజాపాలన, ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి కేసీఆర్ ద్వారా ఇబ్బంది పడ్డటువంటి కామన్ మ్యాన్కి ఉపశమనంగా తెచ్చుకున్నటువంటి ఈ ప్రజాపాలనలో ఇవాళ మనం ఏం చేశామనే దానికోసము మాట్లాడుకోవడం అనేది శుభ పరిణామం. దాంట్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంలో రేవంత్ అన్న తను ఇచ్చినటువంటి దానికి, తాను వేస్తున్నటువంటి అడుగులకి అహర్నిశలు పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో తనను ఇంకింత భగవంతుడు తనకి ఇంకింత బలం చేకూర్చి ఇది ముందుకు నడవాలని కోరుకుంటూ ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అన్నది ఎవ్రీబడి నోన్. సో అయితే ఇక్కడ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం. తెలంగాణ అనేది అందరికీ కూడా అందుబాటులో ఉండాలని తెచ్చుకున్నటువంటిది. బట్ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో అందుబాటులో లేనటువంటి పరిస్థితి, నిరంకుశత్వం, పవర్ అంతా సెంట్రిక్గా జరిగినటువంటిది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ప్రజలు అన్నింటికీ మించి కారం మెతుకులు తిన్నా మంచిదే, కానీ నా ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. దానికోసమే సమైక్యాంధ్రం నుంచి తెలంగాణ కావాలని కోరుకున్నాం మనం. నా రాష్ట్రాన్ని నేను పాలించుకోగలను, నా నిధులు నేనే తినాలి, ఇది వేరే వాళ్ళకి కాదు అన్నది మన కాన్సెప్ట్లో నీళ్లు నిధుల నియామకాల వైపు మనం మూవ్ అవుతూ వచ్చాం. సో కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో అసలు కాసును వదిలేసి తను మళ్ళా కూడా తన ఎజెండాలను పనిచేశారన్నది ముమ్మాటికి తెలంగాణ ప్రజలు దానిని స్వీకరించి తిరిగి తిరస్కరించి వాళ్ళకి ఒక పొజిషన్ ఏంటి అన్నది ఇవాళ మనం చూస్తున్నాం. అయితే రేవంత్ అన్న ఇచ్చినటువంటి లైన్లో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఏ రోజైతే 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఎలాంటి కంచెలు ఉండరాదు, ఎలాంటి అడ్డంకులు ఉండరాదు, నేను డైరెక్ట్ ప్రజలతో ముఖాముఖిలో ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఆ ప్రగతి భవన్కి ఉన్నటువంటి కంచెని తొలగించేసి స్వేచ్ఛ వాయువులు, మీరు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరితోనైనా మీరు వెళ్ళి కలవచ్చు, నేను మీతో మీ వాడిని అనేది ఫస్ట్ మెసేజ్ అక్కడ ఇచ్చారు. అక్కడ సక్సెస్, స్వేచ్ఛ, నిర్బంధం నుంచి స్వేచ్ఛ వైపుకి ఫస్ట్ సక్సెస్. రెండవది ఆత్మగౌరవం అని అంటే నాకు కనీసము నా మాట వినడానికైనా ఎవరైనా ఉన్నారా అని అంటే 100% ఏమంటారు, గ్రామంలో ఉన్నట్టు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఇవాళ ముఖ్యమంత్రి వరకు కూడా సమస్యను వినడానికి ఎక్కడికక్కడ ఇవాళ వాటిగా వినడానికి కావాల్సినటువంటి దర్బార్లు అయి ఉండొచ్చు, ఇవాళ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి దర్బార్ అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు ముఖాముఖి అయి ఉండొచ్చు, మంత్రుల యొక్క ముఖాముఖిలు కూడా అయి ఉండొచ్చు. సో ఇది రెండవది మనం అచీవ్మెంట్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇక సంక్షేమం అనేది ఎప్పుడూ కూడా కంటిన్యూటీ ప్రాసెస్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తను కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చినటువంటి వాటిని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది కాబట్టి దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి అడుగులు వేస్తూ రేవంత్ అన్న ముందుకు వెళ్తాం. మేడం, చిన్న ఇంటరప్షన్ ఇక్కడ. నేను విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించాము ఇందాక మీరు ఏమన్నారంటే ఆత్మగౌరవంతో సంపాదించుకున్నాం తెలంగాణ, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అది కేసీఆర్ గారి పాత్ర ఉంది, మీ పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది, స్టూడెంట్స్ పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది, తెలంగాణ ప్రజల మొత్తం పాత్ర ఉంది, అది కాదనట్లేదు అని. కానీ ఏం సాధించామని గవర్నమెంట్ ఇది అసలు అఫీషియల్గా జరిపిందా, కాంగ్రెస్ పార్టీ జరిపిందా, కొంత కన్ఫ్యూజన్. కామన్ మ్యాన్గా నా ప్రశ్న, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కామన్ మ్యాన్ని భాగస్వామ్యం చేసడమని చెప్పాము. మేము మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభుత్వం ద్వారానే ప్రజలు అక్కడికి వచ్చి ఆ యొక్క వేడుకని వాళ్ళు చూశారు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ విగ్రహాన్ని చూడడం కోసము సచివాలయంలోకి ప్రజలంతా అక్కడ వచ్చి ఆ వేడుకను చూశారు. ఆ వేడుక సంబరం ఎందుకు జరిగింది? నా ఆడబిడ్డలకి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. ఉచిత ప్రయాణం కల్పించినటువంటి దాంట్లో దాదాపు 1,9,00,000 మంది ఇవాళ ఆ యొక్క సౌకర్యాన్ని పొందారు. దానివల్ల ఒక మహిళ
తను ఆ నెలలో మినిమం 1000 నుంచి 1200 రూపాయలు బెనిఫిట్ పొందారు. అంటే కనీసం తన యొక్క ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తన ఇంట్లో దేనికి దానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ ఉద్యోగం చేసేవాళ్ళే మాక్సిమం ఎప్పుడో ఒకసారి ఊర్లో వాళ్ళు ఎప్పుడో నెలకు 2 నెలలకు ఊరెళ్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను గాజులు అమ్ముకున్నాం ఉంటది, గాజులు అమ్ముకున్నాం ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు పొద్దున్న లేస్తే రైతు మార్కెట్ కి తన పంట తీసుకెళ్లేటువంటి నా మహిళా రైతులు ఉండొచ్చు, వాళ్ళు బస్సు ఎక్కి దిగినప్పుడు అది ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి డైలీ జరిగేదే కదా, అక్కడ ఆటోమేటిక్ వాళ్ళు సేవ్ అవుతున్నట్టే కదా. వాటితో పాటుగా ఇవాళ అందుకని అంటున్నా నేను, ప్రభుత్వం ఎప్పుడూ కూడా మారుమూల ప్రాంతంలో ఉన్న చిట్ట చివరిగా ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం బెనిఫిట్ పొందినారన్నదే చూస్తుంది. సో దాంట్లో ఇక్కడ సక్సెస్ అయ్యాం మనం అంటున్నాము. రాజకీయ పదవులు కోల్పోయినటువంటి అధికారం కోల్పోయిన వాళ్ళు మాత్రమే అక్కస్తో స్టేట్మెంట్ చేస్తున్నారు తప్ప నిజంగా కామన్ మ్యాన్ బెనిఫిట్ పొందిరని చెప్తున్నాను. సో ఇవాళ ఉచిత బస్సులో బెనిఫిట్ పొందిన్నారు. అలాగే వాళ్ళకి రెండో అంశం ఏంటి, కరెంటు. మనం నిత్యం వాడేటువంటి పవర్ వల్ల ఇవాళ మన రాష్ట్రంలో దాదాపు 92 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. బట్ ఆ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందికి బెనిఫిట్ పొందినారు ఇప్పుడు అంటే 49 లక్షల చిల్లర 50 లక్షలు అనుకోండి బెనిఫిట్ పొందినారు. అందరూ ఏం మాట్లాడుతున్నారు, మరి 92 లక్షలు రేషన్ కార్డు ఉంటే 50 లక్షలకి ఎందుకు బెనిఫిట్ పొందిన విధంగా ఉన్నారు. బట్ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కట్ ఆఫ్ 200 యూనిట్స్ ఇచ్చాం. సో మనం సిస్టానికి అది దాన్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 200కి కట్ అయిపోతుంది. ఆ 200 తర్వాత నీకు ఒక యూనిట్ పెరిగినా కూడా అది మన లైన్లోకి రాదు. వైట్ రేషన్ కార్డు అయినప్పటికీ కూడా వాళ్ళు 200 యూనిట్స్ దాటినప్పుడు వాళ్ళు అందులోకి రారు కదా. కాబట్టి ఇందులో మనం సక్సెస్ అయ్యాం. మినిమం 200 యూనిట్స్ అంటే ఒక్క ఇంట్లో అది ఎంతమందికి ఎంత అమౌంట్, నియర్లీ 2000 రూపీస్ అక్కడ వాళ్ళు బెనిఫిట్ పొందారు. అంటే ఇది కామన్ మ్యాన్ కి బెనిఫిట్ జరిగినట్టే కదా. చిన్న ఇంటరప్షన్, విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు, ఏం సాధించాము, అది చెప్పకాని పాత పాలన దుర్మార్గమా కాదా అంటే మీరేం చేశారు కదా, అది చెప్పుకున్నప్పుడు నేను ఏం చేశాను చెప్పడానికి వస్తుంది. అది చెప్పుకుంటాను కదా, అది చెప్పకపోతే ఎట్లా? నేను చేశారా చేయలేదా, స్ట్రైట్ క్వశ్చన్, చేశారు చేయలేదు చెప్పండి. ఈ 1 year లో ఇప్పటివరకు మనం ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదా అంటే ఎన్నికల్లో పోటీ చేసే ముందు మీరు ఈ ఎకనామిస్టులతో కానీ లేకపోతే మీ పార్టీలో అంతర్గతంగా ఇది చర్చించలేదా? ముందే మరి మీకు తెలియదా? ఇప్పుడు వచ్చిన తర్వాత అప్పులు ఉన్నాయని చెప్తే ఎట్లా? ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారెంటీలు అంటే అలా 13 ఉన్నాయి ఏవో పథకాలు. ఇంతవరకు మీకు వచ్చి 4 అమలు చేశారు, దానికే విజయోత్సవాలు చేశారు, దానికి గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టారు. నాకు అర్థమైంది. ఇది మీరేం చెప్తారు అన్న? ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ మీద దాదాపుగా 10 to 12% ఎక్కువనే ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు చాలా మంది బతుకుతారు దాని మీద. అసలు ఆ రంగం పూర్తిగా కుదేలైపోయింది మీ వల్లే అని చెప్పి నేను అంటాను. మీరే చెప్తారు? ప్రజలు అడిగిరండి ఎవరైనా పెట్టమని. సో ఇవాళ అడిగినా అడగకపోయినా తెలంగాణ కళ సాకారమైన తర్వాత అది ఆ విజన్ ఉండాల్సిన బాధ్యత మన పైన ఉండదు. మాకేం ప్రాబ్లం లేదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరు కలిసి జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏమంటా అంటే ఇప్పుడు విగ్రహాలు మొత్తం ఇదే చర్చ. మీరు ఇందాక మాట్లాడంటే విద్య లేదు, ఆరోగ్యం లేదు, వ్యవసాయం లేదు, రూల్ ఆఫ్ లేదు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అది కూడా అడుగుదాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి?